ఇవిగోండి 3 కాయలనమాట. 4 దొరికాయండి. సడెన్‌గా చూసుకోలేదు. పొద్దున్న సడెన్‌గా గేదెల దగ్గరికెళ్తే చూసేసరికి 4 కాయలు వేలాడబడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇందాక సడెన్‌గా కోసాను. చూపిస్తాను మీకు. అంటే కోసింది చూయించలే గానీ, జస్ట్ నార్మల్‌గా అయితే చూయించాననమాట. 4 కాయలు కోసేసరికి మా ఇంటి పక్కన పిన్ని ఆమె ఒక కాయ తీసుకుంది. మేము ఇగ 3 ఇంట్లోకి ఉంచుకున్నామనమాట. ఇంట్లోకంటే ఇక మేమొకటి ఉంచుకుంటాము. అమ్మ వాళ్ళకొకటి ఇస్తాము. ఇంకెవరికైనా వేరే వాళ్ళకి ఎవరైనా అడిగితే వాళ్ళకిస్తాను. మొత్తం ప్రెజెంట్‌గా అయితే 3 కాయలైతే దొరికాయి. సో, ఈ కాయ చూడండి భలే ఉంది గదా! ఫ్లవర్ లాగా. అందుకే దీన్ని ఉంచుకున్నాను. ఉంచాను. మంచిగుంది గదా! చూడ్డానికి అందంగా ఉంది. అసలు సొరకాయలాగా లేదు. ఏదో వెరైటీ కాయలాగుంది. నాకైతే భలే అనిపించింది. భలే ఉన్నాయి 3 కాయలైతే. 4 ఉంటే మంచిగుండేది. బట్ వాళ్ళు తీసుకొనెళ్లారు. 3 కాయలైతే ముచ్చటగా 3 కాయలైతే ఉన్నాయన్నమాట. సో, ఇదిగోండి. సొరకాయ దప్పలం అయితే నేను చేసుకుంటాను. నాకు బాగా ఇష్టం. బావుంటది. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.